హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీను అప్డేట్. బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది. టోటల్ వరల్డ్ వైడ్ గా లాంగ్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఊహకందని రేంజ్ లో సండే అడ్వాంటేజ్ తో ఎక్సలెంట్ కలెక్షన్ సొంతం చేసుకుని దుమ్ముదుమారం చేసేసింది. బిజినెస్ లో చాలా వరకు ఈ వీకెండ్ లోనే వెనక్కి తీసుకొచ్చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా ఓరమాస్ కలెక్షన్ సాధిస్తున్న ఈ సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాంలో 53.17 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 12.90 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 12.92 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 7.82 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 5.72 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 7.36 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 6.95 కోట్ల దాకా షేర్ ని, ఇక నెల్లూరులో 2.69 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 110.53 కోట్ల దాకా షేర్ ని, అలాగే 171.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటకలో 17.70 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 10.50 కోట్ల దాకా షేర్ ని, కేరళలో 5.80 కోట్ల దాకా షేర్ ని, ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55.70 కోట్ల దాకా షేర్ ని, ఇక ఓవర్సీస్ లో 65.45 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 265.75 కోట్ల దాకా షేర్ ని, అలాగే 507.30 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 106.27 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ మూవీ వర్కింగ్ డే లో ఎలాంటి కలెక్షన్లు జోరు చూపించి ఎంత తొందరగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.